Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this, and in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers, and we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. సో మీరు ఈ పాండమిక్ సిచ్యువేషన్ని ఒక వర్త్ఫుల్ మేనర్గా మీ ప్రిపరేషన్కి యూజ్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. వై బికాస్ మేము మా సైడ్ నుండి 100% ఎఫర్ట్స్ అనేది మీకు సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఓకే, సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్కి ఏమైనా ఆన్సర్స్ కావాలి అనుకున్నా కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనం క్లాస్లో డిస్కస్ చేస్తున్నప్పుడు మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే డిస్కస్ చేస్తున్నామో అక్కడ మీకు ఏమైనా డౌట్స్ అనిపించినప్పుడు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ డే అట్లీస్ట్ మళ్ళీ క్లాస్లో అవి రిపీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో మీరు మీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తేనే వాటిని క్లారిఫై చేయొచ్చు. ఎందుకంటే మనది కంప్లీట్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి మిమ్మల్ని ఇలా కామెంట్ సెక్షన్ ద్వారానే మేము కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఈరోజు మనం జూలై 29th కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. సో ఫస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, దాని తర్వాత మనం డిస్క్రిప్టివ్ పార్ట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్ళినట్టయితే మనం ప్రీవియస్ క్లాస్లో ఏ టాపిక్స్ అయితే డిస్కస్ చేసాము, సో వాటి పైననే క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాడ్ మేడ్ ద దేవరణ్య స్కీమ్ టు ప్రమోట్ ఆయుర్వేద. అంటే మనకి ఇండియాలో ఉన్న ట్రెడిషనల్ మెడికల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ఆయుష్, ఓకేనా, ఇవి 6 మెడికల్ సిస్టమ్స్ అన్నమాట మనకి. సో ఇందులో ఉన్నవి ఈ మెడిసిన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడానికి ఈ దేవరణ్య స్కీమ్ అనేది ఏ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అని అడుగుతున్నారు. ఓకేనా, ఆప్షన్స్ ఏంటి మనకి? ఉత్తరాఖండ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్. సో ఆన్సర్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ పాజ్ ఫర్ 1 to 2 seconds. ఓకే, సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్వి పీడిఎఫ్స్ కావాలి అనుకున్నా కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి జాయిన్ అవ్వండి. అందులో నుండి మీకు డైలీ బేసిస్ పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఏంటది? మధ్యప్రదేశ్. సో రీసెంట్గా మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఈ దేవరణ్య స్కీమ్ని లాంచ్ చేసింది. ఎందుకోసము? టు ప్రమోట్ ఆయుర్వేద. సో నెక్స్ట్ ఏంటి మనకి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సెటప్ ద సెంటర్ ఫర్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా గేమింగ్, అండ్ దిస్ విల్ బి సెటప్ ఇన్ కొలాబరేషన్ విత్ వాట్? సో మనం ఏదైనా ఇలాంటి సెంటర్స్ కానీ, ఓకే, ఇప్పుడు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటున్నాం, రైట్? సో ఇలా సెంటర్స్ని అంటే ఇప్పుడు గేమింగ్కి ప్లస్ ఈ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్కి సెటప్ చేయబోతుంది. ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి ఇది సెటప్ చేయడానికి ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే పార్టిసిపేట్ చేస్తుందా, లేదు అంటే వేరే ఏవైనా ఇన్స్టిట్యూట్తో పాటు కొలాబరేట్ అవుతున్నాయా? సో ఇది మీరు చూసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పాటు కొలాబరేట్ అవుతున్న ఇన్స్టిట్యూట్ ఏంటి? సో ఆప్షన్స్ ఏంటి మనకి? ఐఐటి కాన్పూర్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే. సో మనం నేను డిస్కస్ చేసాము, దాట్ ఒకటి స్ట్రెస్ చేసి చెప్పాను మీకు. ఏంటది? ఆప్షన్ డి. ఐఐటి బాంబే అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఈ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, ఓకే, సో ఈ సెంటర్ని సెటప్ చేయడానికి కొలాబరేట్ అవుతున్న ఇన్స్టిట్యూట్ ఏంటి మనకి? ఐఐటి బాంబే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి థీమ్ పైన ఫోకస్ చేయండి. ఏంటి ఇక్కడ? థీమ్. ఓకే, సో ఈ ఇంపార్టెంట్ డేస్ వస్తున్నప్పుడు డేట్స్ ప్లస్ థీమ్స్ ప్లస్ ఆబ్జెక్టివ్ ఏంటది? డిటిఓగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
అంటే ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి. ఫస్ట్ డేట్ చూసుకోండి, ఇంపార్టెంట్ డే వస్తే, నెక్స్ట్ థీమ్, నెక్స్ట్ దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి. ఓకేనా, డిటిఓ. ఎప్పుడు కానీ మీరు ఇంపార్టెంట్ డే డీల్ చేస్తున్నారు అంటే డిటిఓ గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి, రీసెంట్గా మనం డిస్కస్ చేసింది హెపటైటిస్ డే గురించి, రైట్. సో ఈ హెపటైటిస్ డే యొక్క థీమ్ ఏంటి అంటే 2021 ఇయర్ యొక్క థీమ్ ఏంటి. సో ఆప్షన్స్ ఏంటి మనకి, ఎలిమినేట్ హెపటైటిస్, టెస్ట్ ట్రీట్ హెపటైటిస్, ఇన్వెస్ట్ ఇన్ ఎలిమినేటింగ్ హెపటైటిస్, హెపటైటిస్ ఫ్రీ ఫ్యూచర్, హెపటైటిస్ కాంట్ వెయిట్. సో మీరు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, అన్ని రిలేటెడ్గా హెపటైటిస్తోనే ఉన్నాయి. అంటే ప్రతి ఆప్షన్లో హెపటైటిస్ అనే వర్డ్ ఉంది. మనకేంటి హెపటైటిస్ అనేది మేజర్గా ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, దాట్ టు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్ అంటున్నాం, రైట్. సో మీరు ఒకవేళ అంటే లాజికల్గా థింక్ చేసి పెడదాము, హెపటైటిస్ వర్డ్ ఉన్న ఆప్షన్ చూస్ చేసుకుందాము అన్న మీకు అలాంటి ఛాన్సెస్ అయితే లేవు కదా. సో అందుకోసమే మీరు ఇంపార్టెంట్ డేస్ చూస్తున్నప్పుడు థీమ్స్ పైన ఫోకస్ చేస్తూ ఉండండి. పర్టిక్యులర్గా మీరు ఏ ఇయర్లో ప్రిపేర్ అవుతున్నారో ఆ ఇయర్ యొక్క థీమ్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీరు 2021 ఎగ్జామ్ రాస్తున్నారు, సపోజ్ ఏదైనా ఎగ్జామ్స్ పడ్డాయి. సో దాంట్లో ఈ ఇయర్ ఇంపార్టెంట్ డేస్ ఏవైతే 2021లో ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పటి వరకు జరిగిన ఇంపార్టెంట్ డేస్లో వాటి యొక్క థీమ్స్. ఓకేనా, సో అవి మీకు మ్యాక్సిమం 1 to 2 మార్క్స్ అనేది ఇంపార్టెంట్ డేస్ నుండి కవర్ అవుతుంటాయి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి, హెపటైటిస్ కాంట్ వెయిట్. ఆప్షన్ ఈ అనేది మనకి ఏంటి, వరల్డ్ హెపటైటిస్ డే 2021 యొక్క థీమ్. సో నెక్స్ట్ ఏంటి మనకి, రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ టు అటెండ్ SCO డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఇన్. ఆప్షన్స్ ఏంటి మనకి, సో రీసెంట్గా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఎవరైతే ఉన్నారో దట్ ఈస్ రక్షా మంత్రి అన్నారు, అంటే డిఫెన్స్ మినిస్టర్. సో ఏమంటున్నారు, SCO డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ ఏదైతే ఉందో అది ఎక్కడ అటెండ్ అయ్యారు. ఓకేనా, సో ఆప్షన్స్ ఏంటి మనకి, కిర్గిస్థాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ తజికిస్తాన్. సో యాక్చువల్గా మనం ఈ టాపిక్ డిస్కస్ చేయలేదు, సో మేబీ మీరు ఆన్సర్ మెన్షన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుందేమో. సో ఆన్సర్ ఏంటంటే మనకి తజికిస్తాన్. సో నెక్స్ట్ ఏంటి, నేమ్ ద ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా వేర్ పీపుల్ కెన్ అవైల్ ద హై క్వాలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ట్యాప్ ఆన్ ఏ 24-hour బేసిస్. ఓకేనా, సో ఈ హర్ఘర్ జల్ కానీ జల్ జీవన్ మిషన్ కానీ సో ఇవేమన్నా మనం రిలేటెడ్ టు ద స్కీమ్, రైట్. సో వీటికి సంబంధించిన మిషన్స్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏ సిటీలో 24 hours ఒక క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ అనే వస్తున్నాయి, అంటే ఫిల్టరేషన్ అవసరం లేదు, మళ్ళీ వాటిని స్టోర్ చేసుకోవడం ఇదంతా ఇంకా నథింగ్ అనమాట. సో డైరెక్ట్గా ఇప్పుడు ట్యాప్ నుండే వాళ్ళకి ఒక క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ అనేది వస్తుంది. ఓకేనా, సో రీసెంట్గా అది సెటప్ చేసింది ఏ సిటీలో అని అడుగుతున్నారు. ఇక్కడ అట్లీస్ట్ మీరు స్టేట్ గుర్తుపెట్టుకున్నా కూడా మీకు ఆ సిటీని ఐడెంటిఫై చేయవచ్చు. సో మనకి ఇది ఒడిస్సాలో. ఇప్పుడు ఒడిస్సాకి సంబంధించిన సిటీ ఏంటి మనకి ఇక్కడ, పూరి, రైట్. ఆప్షన్ బి. సో రీసెంట్గా పూరిలో దీన్ని సెటప్ చేస్తున్నారు. సో దీంతో మనది ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ పార్ట్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించింది. సో యునెస్కో గురించి చూస్తున్నాం కదా మనం, వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ అనేవి 2021లో ఇస్తున్నారు, రైట్. సో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఈరోజు మనకి న్యూస్లో ఉంది ఏంటంటే బ్రెజిల్కి సంబంధించిన ల్యాండ్స్కేప్ గార్డెన్ సిటో బుర్లెమాక్స్ రిసీవ్స్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్. సో మరి ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ వస్తున్నాయి అంటే వాటికి కొన్ని ఫీచర్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఈ గార్డెన్కి ఉన్న ఫీచర్స్ ఏంటంటే దిస్ హ్యాస్ మోర్ దాన్ 3,500 species of plants native to the Rio and is considered as a laboratory for botanical and landscape experimentation. సో ఎన్ని స్పీసీస్ ఉన్నాయి, మోర్ దాన్ 3,500 స్పీసీస్, అంటే ఇలా వెరైటీ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఆ గార్డెన్ నేమ్ ఏంటి ఇక్కడ, యూ కెన్ సీ సిటియో బుర్లే మ్యాక్స్. సో ఈ గార్డెన్కి వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ అనేది యునెస్కో గ్రాంట్ చేసింది. సో ఈ సైట్ అనేది యాక్చువల్గా ఎవరి నేమ్ ప్రకారం చేశారు అంటే బుర్లే మ్యాక్స్ ఏ బ్రెజిలియన్ అనమాట, తను అంటే ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ అనమాట తన యొక్క డెసిగ్నేషన్. సో తను ఈ పార్క్స్ కానీ గార్డెన్స్ని కానీ డిజైన్ చేశాడు, దాట్ టు ఫర్ హిమ్ మేడ్ హిమ్ వరల్డ్ ఫేమస్. సో ఈ గార్డెన్స్ని డిజైన్ చేయడము, ఈ పార్క్స్ని ఒక ఆర్కిటెక్ట్ అన్నారు, అంటే ఏంటి మనకు సివిల్ ఇంజనీర్స్ అంటుంటామా మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. సో వాళ్ళకి రిలేటెడ్గానే ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ ఆర్కిటెక్ట్ ఎవరు మనకి ఇక్కడ బుర్లే మ్యాక్స్ గారు
ఇలా వెరైటీ టైప్స్ ఆఫ్ పార్క్స్ని గార్డెన్స్ని డిజైన్ చేశారు. సో వీటి వల్లనే తను వరల్డ్ ఫేమస్గా అయ్యారనమాట. అంటే ఇలా ప్రసిద్ధి చెందిన మేజర్ ఏరియా ఏంటంటే డిజైనింగ్ ఆఫ్ పార్క్స్ అనమాట. సో ఇక్కడ సితియో బుర్లే మ్యాక్స్ సైట్ అనేది మనకి దిస్ వాస్ హిస్ హోమ్ అంటిల్ 1985. ఓకే, చూసుకున్నారు కదా ఇక్కడ మీరు ఏంటి సైట్ నేమ్, అది ఎక్కడుంది మనకి బ్రెజిల్ అన్నారు. మరి మనకి బ్రెజిల్ ఏ కాంటినెంట్లో ఉంది? సౌత్ అమెరికా. అండ్ మనకి సౌత్ అమెరికా గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్టయితే ఇక్కడ లార్జెస్ట్ కంట్రీ ఇన్ సౌత్ అమెరికా ఏంటి మనకి? దట్ ఈస్ బ్రెజిల్. సెకండ్ వన్ ఏంటి? అర్జెంటీనా. సో లార్జెస్ట్ కంట్రీ ఈజ్ బ్రెజిల్ ఇన్ సౌత్ అమెరికా. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ నేషనల్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ మనకి గవర్నమెంట్ టు సెటప్ గరిమా గృహాస్ టు ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ టు ప్రొవైడ్ సేఫ్ షెల్టర్. సో మెయిన్గా ఇదేంటంటే దిస్ టు విత్ ద హెల్ప్ ఆఫ్ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్. అంటే ఇందాక కూడా చూసారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా సెటప్ చేస్తుంది అంటే వేరే ఆర్గనైజేషన్స్తో కానీ లేదంటే ఇన్స్టిట్యూట్స్తో కానీ కొలాబరేట్ అవుతుంది. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కొలాబరేట్ అవుతుంది. ఓకే, సో మెయిన్గా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేది ఇందులో మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. సో ఆ పర్సన్ నేమ్ ఏంటంటే మనకి ఏ నారాయణ్ స్వామి. అండ్ ఏంటంటే ఇక్కడ మేజర్గా ఆబ్జెక్టివ్ ఏంటి యాక్చువల్గా ఈ గరీబ్ గృహ అనేది విత్ ద ఎయిమ్ ఆఫ్ ప్రొవైడింగ్ సేఫ్ అండ్ సెక్యూర్ షెల్టర్ టు ద ట్రాన్స్జెండర్ పర్సన్స్. సో ఇక్కడ మనం నేమ్లో కూడా చూడొచ్చు గరీబ్ గృహాస్ అన్నారు, రైట్. సో నార్మల్గా గృహాస్ అంటే ఏంటి మనకి హోమ్స్, రైట్. సో మరి ఈ హోమ్స్ ఎవరికి? దాట్ టు ఫర్ ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ టు ప్రొవైడ్ ద సేఫ్ షెల్టర్. అంటే వాళ్ళు ఒక డిగ్నిఫైడ్ వేలో సొసైటీలో ఉండేలాగా ఇలా గరీబ్ గృహాస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయబోతుంది. ఎవరది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సెటప్ చేయబోతుంది. అండ్ ఎవరితో కొలాబరేట్ అయ్యి? దాట్ టు మనకి కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్తో కొలాబరేట్ అవి ఈ గరీబ్ గృహాస్ అనేవి ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి ఒక షెల్టర్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇదే మనకి ప్రస్తుతం న్యూస్లో ఉంది. సో నెక్స్ట్ టాపిక్ మనం స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఇందూర్ బికమ్స్ ద ఓన్లీ ఇండియన్ సిటీ టు మేక్ ఇట్ ద క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్. సో యాక్చువల్గా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సిపిసిబి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్పిసిబి అనేవి ఒకసారి రిఫర్ చేయండి. ఏంటివి? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో ఇక్కడ మనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అంటున్నాం. యాక్చువల్గా వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఈ ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో సో వాటిని ప్రివెంట్ చేయడం అనమాట. అంటే వీటి కాజెస్ ఏవైతే ఉంటాయో వాటిని రెడ్యూస్ చేయడం. ఓకేనా? సో అదే మనకి ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యొక్క ఫంక్షన్స్. సో అదేవిధంగా మనకి స్టేట్కి ఇంకా సెంట్రల్కి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది మనకి 1974లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, సో ఇదేంటంటే ఒక స్టాట్యుటరీ బాడీ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇందూర్ అనేది ఓన్లీ ఇండియన్ సిటీ టు మేక్ ఇట్ టు ద క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ అన్నారు. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఎప్పుడు ఆపరేట్ అవ్వబోతుంది మనకి అంటే పీరియడ్ ఆఫ్ 5 years అనమాట. దాట్ టు ప్యూరిఫై ద ఎయిర్ ఇన్ ద సిటీ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ హిందూ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మధ్యప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి మధ్యప్రదేశ్ కంట్రోల్ బోర్డ్ దేంట్లోకి వస్తుంది? సిపిసిబియా ఎస్పిసిబియా? ఎస్పిసిబి. అంటే ఇది స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనమాట. సో ఇప్పుడు మనకి తెలంగాణ చూసుకున్నట్టయితే కూడా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇలా ఎవ్రీ స్టేట్కి అంటే స్టేట్కి సంబంధించింది ఈ సెకండ్ కేటగిరీది. సో ఫస్ట్ వన్ ఏంటి మనకి? ఇది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఓకేనా? అండ్ మేజర్గా ఇందూర్ యొక్క ఎయిర్ క్వాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి PM 2.5 అనమాట. సో ఈ PM అనేది ఏంటంటే మనకి పర్టిక్యులేట్ మ్యాటర్. ఓకే, పర్టికల్ పొల్యూషన్ అని కూడా అంటుంటారు. సో ఇక్కడ ఏంటంటే సాలిడ్ కానీ లిక్విడ్ కానీ ఈ పార్టికల్స్ అనేవి మనకి ఎయిర్లోకి ఈ 2.5తో వస్తుంటాయి. సో మరి ఈ పర్టిక్యులేట్ మ్యాటర్ అనేది 2.5 ఉంటే అది డేంజరస్ అంటే ఎస్, అది హ్యూమన్ హెల్త్కి చాలా రిస్కీ అనమాట. సో ఇప్పుడు అది డిక్రీజ్ చేయడం కోసం ఒక క్వాలిటీ ఎయిర్ని ప్రొవైడ్ చేయడం కోసము ఏంటి మనకి ఇందూర్ అనేది మధ్యప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్తో కొలాబరేట్ అయ్యి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని అది సెటప్ చేయబోతుంది. సో దాట్ టు పీరియడ్ ఆఫ్ 5 years అనమాట. అండ్ అండర్ ద ప్రాజెక్ట్ USAID అండ్ పార్ట్నర్స్ విల్ వర్క్ విత్ ద లోకల్ కమ్యూనిటీస్ ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్ అండ్
ఫర్ ద పొల్యూషన్ సోర్సెస్ ఐడెంటిఫైయింగ్ వాట్ ఈ స్కేల్ సొల్యూషన్స్, అంటే దేనికి ఫర్ క్లీనర్ అండ్ హెల్దియర్ ఎయిర్. సో మనం యూజువల్గా మనకు ఉండేది ఏంటి డైలీ బేసిస్, ఇప్పుడు ఈవెన్ కరోనా చూసుకున్నా కూడా ఈ మనకు బ్రీతింగ్ ద్వారానే అంటే ఎక్కువగా లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇలా వైరస్తోనే కాకుండా ఈవెన్ అట్లీస్ట్ మన దగ్గర ఉన్న ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేస్తే అట్లీస్ట్ పీపుల్ కెన్ లివ్ హెల్దియర్ కదా. సో మ్యాక్సిమం మీరు ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ఈవెన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లైక్ ఒక హ్యూమన్ బీయింగ్గా కూడా అది మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓకే, సో మనం ఎంత వీలైనంత వరకు అంతగా ఈ ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ అట్లీస్ట్ మన చేతిలో ఉన్నవి సాయిల్ పొల్యూషన్ కానీ ఈ సౌండ్ పొల్యూషన్ మెయిన్గా, సో ఇవి డిక్రీజ్ చేయడానికి ట్రై చేయాలి. ఎప్పుడైనా రెడ్యూస్ చేయడానికి మీరు ఏంటంటే ఎప్పుడు కానీ లైక్ ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అంటున్నామా, సో ఏంటవి ఈ స్మోక్ కానీ ఈ డస్ట్ వీటి ద్వారానే మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది అరైజ్ అవుతుంది. సో వాటికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే తగ్గుతుంది, అట్లీస్ట్ మీ కమ్యూనిటీలో ఇలాంటివి చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ మనం న్యూ అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఏంటంటే రాకేష్ అస్థానా అపాయింటెడ్ యాజ్ అ ఢిల్లీ పోలీస్ కమిషనర్. ఎవర పర్సన్ మనకి రాకేష్ అస్థానా. సో ఇక్కడ ఏంటంటే మనకి BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది యూ కెన్ సీ ఇది ఒక ఇండియా యొక్క మేజర్ బార్డర్ గవర్నింగ్ ఆర్గనైజేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఏంటంటే ఇక్కడ BSF అంటే ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క మోటో ఏంటి, డ్యూటీ అంటూ డెత్. సో ఇలా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ ఇండియన్ నేవీ ఫోర్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు మోటోస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే దేర్ మే బి ద ఛాన్సెస్ టు ఆస్క్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద మోటో. ఓకేనా. సో మోటోస్ పైన ఫోకస్ చేయండి. మనకి ఇక్కడ ఏంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క మోటో ఏంటి, డ్యూటీ అంటూ డెత్ అనమాట. సో ఇప్పుడు రీసెంట్గా మనకి ఈ BSF డైరెక్టర్ జనరల్ రాకేష్ అస్థానా గారు హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ ఢిల్లీ పోలీస్ కమిషనర్ విత్ ద ఇమీడియట్ ఎఫెక్ట్. అంటే తను ప్రీవియస్గా వర్క్ చేసింది BSFకి అనమాట యాజ్ ఎ డైరెక్టర్ జనరల్. ఇప్పుడు ఢిల్లీ పోలీస్ కమిషనర్గా తను అపాయింట్ అయ్యారు. సో అపాయింట్మెంట్ కమ్స్ జస్ట్ 3 days బిఫోర్ హిస్ సూపర్ యాన్యుయేషన్. ఓకే, ఆన్ July 13th, 2021. మనం సూపర్ యాన్యుయేషన్ అనేది ఏంటంటే చూసుకున్నట్టయితే ఇప్పుడు రిటైర్మెంట్కి వాట్ వీ కెన్ సే కొంత ఫండ్స్ అనేది వాళ్ళు రెగ్యులర్గా పేమెంట్ అనేది చేస్తుంటారు, అంటే ఫ్యూచర్ పెన్షన్ కోసము ఇప్పుడు ఫండ్స్ పే చేస్తుంటారు, దాన్నే సూపర్ యాన్యుయేషన్ అంటారు. ఓకే, అంటే ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుంది కదా. సో అదంటే వాళ్ళు ఫ్యూచర్ వాళ్ళు పాస్ట్లో కొంత ఫండ్స్ అనేది వాళ్ళ అమౌంట్ వాళ్ళ వాట్ వీ కెన్ సే శాలరీ నుండి వాళ్ళు జనరేట్ చేశారు. ఓకే, సో తర్వాత వాళ్ళకి ఫ్యూచర్లో పెన్షన్ వస్తుంది, సో దాన్నే మనం సూపర్ యాన్యుయేషన్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్, మనం కమిటీస్ ఆఫ్ క్యాబినెట్ చూసుకున్నాం కదా. సో 8 types అన్నాము. కమెంట్ సెక్షన్లో కూడా చాలామంది మెన్షన్ చేశారు. ఒకసారి ఎవరికైనా తెలియకపోతే ఆ కమెంట్ సెక్షన్లో ఉన్న ఆన్సర్స్ని మీరు రిఫర్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేసేది అపాయింట్మెంట్స్లో ఎక్కువగా ఈ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అనమాట. So this has extended the Asthana service initially for the period of 1 year, then beyond the date of his superannuation until further order whichever is earlier. సో ఇక్కడ మీరు చూసుకున్న ఫోటోగ్రఫీ కూడా ఎవరిది మనకి రాకేష్ ఆస్థానా గారి యొక్క ఫోటోగ్రఫీ. ఇక్కడ ఉన్న పర్సనే మనకి రీసెంట్గా ఢిల్లీ పోలీస్ కమిషనర్గా అపాయింట్ అయ్యారనమాట. సో నెక్స్ట్ మనం అగ్రిమెంట్స్లోకి వెళ్ళినట్టయితే మారుతి సుజుకి సావిత్రిబాయి పులే పూణే యూనివర్సిటీ టైఅప్ టు ద ట్రైన్ ద యూత్. సో ఇక్కడ ఫస్ట్ ఏమన్నారు మనకి మారుతి సుజుకి కంపెనీ మనకు తెలిసిందే. సో మనకి ఇక్కడ కొత్తగా ఉందేంటి సావిత్రిబాయి పులే పూణే యూనివర్సిటీ అన్నారు. సో సావిత్రిబాయి పులే గారు ఎవరు యాక్చువల్గా అంటే ఇండియా యొక్క ఫస్ట్ ఫీమేల్ టీచర్ అనమాట. ఓకేనా. అండ్ మీకు తెలుసు కదా మేజర్గా మనకి ఎమినెంట్ పర్సన్ ఎవరు, జ్యోతిరావ్ బాపులే, రైట్. సో జ్యోతిరావు పులే గారి వైఫ్ ఇక్కడ సావిత్రిబాయి పులే గారు. ఓకేనా. సో తను ఫస్ట్ ఫీమేల్ టీచర్ అనమాట ఇండియాలో. అండ్ ఇండియన్ పోయెట్, ఎడ్యుకేషనలిస్ట్, యాజ్ వెల్ యాజ్ ఈ జ్యోతిరావు పులే గారు ఉమెన్స్ రైట్స్ కోసం మెయిన్గా ఫైట్ చేసినప్పుడు తన రోల్ కూడా మేజర్గా ఉంది అనమాట. ఓకేనా. సో తనే మనకి సావిత్రిబాయి పులే గారు మహారాష్ట్ర నుండి. ఓకేనా. సో ఇప్పుడు తన నేమ్ పైన ఒక పూణేలో ఒక యూనివర్సిటీ అనేది. సో ఇప్పుడు ఆ యూనివర్సిటీ ఇంకా మారుతి సుజుకి అనేది యూత్ని ట్రైన్ చేయడం కోసము ఒక ప్రోగ్రామ్ అనేది వాళ్ళు అంటే అగ్రిమెంట్ అనేది చేశారనమాట. సో అదేంటంటే
aim is to offer customized 3 years Bachelor of Vocational Studies in the Retail Management course to the students. ఏంటది రీటైల్ మేనేజ్మెంట్ కోర్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి 3 year అన్నారు కదా, సో ఈ 3 yearsలో అంటే బ్యాచిలర్స్తో పాటు వాళ్ళకి ఇంకా రిమైనింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చేస్తున్నారనమాట. అంటే ఫస్ట్ 1 year ఏంటంటే వాళ్ళకి క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్ 2 years ఏంటంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అట్ ద మారుతి సుజుకి అథరైజ్డ్ డీలర్షిప్. అంటే ఇక్కడ బ్యాచిలర్స్తో పాటు అంటే స్టడీస్తో పాటు వాళ్ళు జాబ్ కూడా చేసే స్కిల్స్ అనేది ఈ 3 years ప్రోగ్రాంలో వాళ్ళు డెవలప్ చేస్తారనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఏదైనా ఒక యూనివర్సిటీ తీసుకోండి, ఆ ఫస్ట్ యూనివర్సిటీలో ఫస్ట్ ఒక 1 year క్లాస్ రూమ్లో మీకు లైక్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ అనుకుంటున్నారు కదా, సో అందులో ఫస్ట్ ఇయర్ మీకు టీచింగ్ సంథింగ్ బేస్డ్ ఆన్ మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో థియరిటికల్గా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 2 years ఏం చేస్తారు అంటే ఈ మారుతి సుజుకి వాళ్ళు స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళకి ఇంకా ఈ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తుంటారనమాట. అంటే ఇక్కడ ప్యారల్గా మీకు బ్యాచిలర్స్తో పాటు జాబ్ కూడా అప్పుడే వచ్చేస్తుంది. అంటే ఇంకా ఏమంటున్నారు ఇక్కడ మెయిన్గా అంటే యూత్ని ట్రైన్ చేస్తున్నారు. అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ రీటైల్ మేనేజ్మెంట్లో మారుతి సుజుకి వాళ్ళు లైక్ ఈ ట్రైన్ చేయడానికి ఒక అగ్రిమెంట్ అనేది ఈ సావిత్రిబాయి పులే యూనివర్సిటీతో వాళ్ళు కొలాబరేట్ చేశారు. ఓకేనా? సో ఇంకా చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ ఏంటి ఎర్న్ వైల్ యూ లెర్న్. సో ఇది అనేది మేజర్గా ఇప్పుడు మీరు కూడా చాలా మెంబర్స్ అనేవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు. సో మీరు కంప్లీట్ ఫోకస్ అనేది మేబీ స్టడీస్ పైన ఉంటే ఓకే గుడ్ వెల్, కానీ కొందరు ఎలా ఉంటారు జస్ట్ ఏదో చదువుతున్నామా అంటే అలా ఉన్నప్పుడు ఏంటంటే మీకు అంతగా కొంతమంది ఎలా ఉంటారు ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, అంటే ఈవెన్ తక్కువ టైంలో నేర్చేసుకుంటారు, మిగతా టైం ఖాళీ ఉంటారు కదా. సో అలా ఖాళీ ఉండకుండా ఎర్న్ వైల్ యూఆర్ లెర్నింగ్, ఈవెన్ మీ కాలేజ్ డేస్లో కూడా మీరు ఇలాంటివి మీరు చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఉన్నదే అదనమాట, చదువుతో పాటు వాళ్ళు ఎర్న్ చేయడానికి ఒక ఛాన్సెస్ అనేది మారుతి సుజుకి వాళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో హబుల్ ఫైండ్స్ ద ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ వాటర్ వేపర్ అట్ ద జూపిటర్స్ మూన్ గనిమేడ్. సో మనం రీసెంట్గా కూడా చూసుకున్నాము జూపిటర్కి ఉన్న మూన్స్ అని టోటల్ 79. సో అందులో 53కి అఫీషియల్ నేమ్ అనేది ఉంది, మిగతా 26కి వెయిటింగ్ ఫర్ ద అఫీషియల్ నేమ్, రైట్? సో ఈ 53లో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూస్తున్నాము గానిమేడ్ మూన్ అన్నామా, ప్రీవియస్ క్లాస్లో ఏం కవర్ చేసాము యూరోపా మూన్, రైట్? సో ఇలా జూపిటర్ యొక్క కొన్ని మూన్స్ అనమాట. ఇప్పుడు ఈ గానిమేడ్ దగ్గర ఏంటంటే ఈ వాటర్ వేపర్ ఎవిడెన్స్ అనేది వాళ్ళు చూసారనమాట. వాళ్ళు ఫైండ్ చేసింది ఈ వాటర్ వేపర్ గురించి. యాజ్ వెల్ as ఇక్కడ హబుల్ అన్నారు కదా, సో హబుల్ టెలిస్కోప్ అనేది ఏంటంటే హబుల్ స్పేస్ టెలిస్కోప్, అంటే అక్కడ మనకి స్పేస్లో యూజ్ చేసేదే హబుల్ స్పేస్ టెలిస్కోప్. యాక్చువల్గా ఇది ఫస్ట్ టెలిస్కోప్ ఏం కాదు, వన్ ఆఫ్ ద టెలిస్కోప్, కానీ లార్జెస్ట్ అనమాట అది స్పేస్లో యూజ్ చేసేది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ వాటర్ వేపర్ ఏదైతే ఉందో ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఐస్ ఎప్పుడైతే మనకి మూన్ సర్ఫేస్ నుండి సబ్లిమేట్ అవుతుందో దాని తర్వాత అది మనకి సాలిడ్ నుండి గ్యాస్కి అవుతుంది. సో మనం ఈ సాలిడ్ నుండి గ్యాస్కి అవుతుంది అంటున్నామా. సో ఇక్కడ ఏమన్నారు ఫస్ట్ ఐస్ అన్నారు, రైట్? సో మనకి ఐస్ అనేది ఏంటి సాలిడ్, ఇప్పుడు ఐస్ నెక్స్ట్ ఏమవుతుంది మనకి గ్యాస్ అనేది ఏంటి వేపర్ కదా, సో ఐస్ టు వేపర్ అనమాట. సో ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే సబ్లిమేషన్. సో మీరు చిన్నప్పుడు కూడా చదువుకొని ఉంటారు ఫిజిక్స్లో, అంతే కదా. సబ్లిమేషన్ అనేది మనకి ఇక్కడ సాలిడ్ ఫామ్ నుండి వేపరైజ్కి లేదు అన్నప్పుడు గ్యాస్లోకి ఫామ్ అవుతుంది, అంటే ఆ ప్రాసెస్నే మనం సబ్లిమేషన్ అంటాం. సో ఇక్కడ అలా జరిగినప్పుడే అంటే ఈ ఐస్ అనేది వేపర్గా టర్న్ అవుతుంది అనమాట, ఇక్కడ అది మూన్ సర్ఫేస్లో. సో అప్పుడే ఈ వాటర్ వేపర్ అనేది వాళ్ళు ఫైండ్ చేశారు. అంటే ఈవెన్ జూపిటర్ యొక్క మూన్, ఆ నేమ్ ఏంటి మూన్ యొక్క నేమ్ గానిమేడ్ దగ్గర వీళ్ళు వాటర్ వేపర్ కూడా ఎగ్జిస్టింగ్ అవుతుంది అనేది హబుల్ స్పేస్ టెలిస్కోప్తో ఫైండ్ చేసిన రీసెర్చ్ అనమాట ఇది. అండ్ సైంటిస్ట్ యూజ్డ్ ద న్యూ అండ్ యాక్చువల్ డేటా సెట్స్ ఫ్రమ్ నాసా అన్నారు. సో నాసా గురించి మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం కదా. సో మనకి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది 1959. ఇది ఒక యుఎస్ స్పేస్ ఏజెన్సీ, రైట్? మెయిన్గా రీసెర్చ్ ప్రోగ్రామ్స్కి ఓకే ఈ స్పేస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసేదే మనకి నాసా, దట్ టు అది యునైటెడ్ స్టేట్స్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఓకే, సో టు మేక్ ద డిస్కవరీ అండ్ పబ్లిష్ ఇన్ అ జర్నల్, దాట్ టు వాట్ ఏ జర్నల్ అది మనకి నేచర్ ఆస్ట్రానమీ. సో యాక్చువల్గా ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ కూడా ఈ ఆస్ట్రానమీని బూస్టప్ చేయడానికి అప్పుడు వాళ్ళు కనుగొన్నది అనమాట. ఓకేనా, కానీ ఇప్పుడు ఇంకా స్టిల్ అది యూజ్లో ఉంది.
సో నెక్స్ట్ మనం లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ టైగర్ డే సెలబ్రేటెడ్ ఆన్ 29th జూలై. సో ఇక్కడ మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ డే అనేది. ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఇక్కడ ఈ డే అనేది ఏంటంటే గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో టైగర్ రేంజ్ కంట్రీస్ ఉంటాయి కదా, సో వాటిని రిజాల్వ్ చేయడం అంటే ఫర్ వాట్ టు ఎంకరేజ్ ద కన్జర్వేషన్ ప్రొటెక్టింగ్ ద న్యాచురల్ హ్యాబిటట్స్ అండ్ డబుల్ ద నంబర్ ఆఫ్ టైగర్స్ బై 2022. సో ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఈ టైగర్ పాపులేషన్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ చేయడం కోసం. యాక్చువల్గా ఏంటంటే 2018 ప్రకారం అయితే ఇండియాది చూసుకున్నట్టయితే మనం ఇండియాలో 51 టైగర్ రిజర్వ్స్ అనేవి మనకి ఈ డేట్ ప్రకారం అంటే 2018 ప్రకారం చూసుకున్నట్టయితే 51 టైగర్ రిజర్వ్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. అండ్ ఓవరాల్ వరల్డ్గా చూసుకున్నట్టయితే కూడా మేజర్గా ఇండియాలోనే 70% టైగర్ పాపులేషన్ అనేది ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మేజర్గా ఈ డే సెలబ్రేట్ చేయడం కూడా వాటి యొక్క కన్జర్వేషన్ కానీ వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటాట్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి అనేది ఒక అవేర్నెస్ తీసుకురావాలి పీపుల్లో అనేది ఈ డే యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ ఇక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేది మేజర్ రోల్ ప్లే చేసింది అంటే ఈ డే స్టార్ట్ చేయడం కోసం. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ వరల్డ్ టైగర్ డే అంటున్నాం కదా, సో మీకు ప్రాజెక్ట్ టైగర్ అనేది ఐడియా ఉందా? మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఎందుకోసము అంటే కొన్ని స్టేట్స్లలో ఎలా ఉంటుంది ఎక్కువగా పాపులేషన్ అంటే నంబర్ ఆఫ్ టైగర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కొన్ని రిజర్వ్స్లో, ఇంకా కొన్ని రిజర్వ్స్లో ఓన్లీ 1 టైగర్ మాత్రమే ఉంటుంది. సో ఇలా అన్బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. సో దీన్ని అంటే టైగర్ పాపులేషన్ ప్రతి చోట బ్యాలెన్స్ చేసి ఆ నంబర్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో అంటే వాటిని చేసే ఒక ప్రాసెస్ అంటే ఒక ప్రాజెక్టే అది మనకి ఇక్కడ ప్రాజెక్ట్ టైగర్ అనమాట. ఓకేనా. సో దాట్ టు డబుల్ ద నంబర్ ఆఫ్ టైగర్స్ బై 2022. సో మనం ఎప్పుడు ఇది సెలబ్రేట్ చేసుకుంటాము 29th జూలై. దెన్ యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఎందుకోసము అంటే టు రైజ్ ద అవేర్నెస్ అబౌట్ డిక్లైనింగ్ పాపులేషన్ ఆఫ్ వైల్డ్ క్యాట్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ టైగర్స్ అండ్ మేకింగ్ ద ఎఫర్ట్స్ టు కన్జర్వ్ దెమ్. యాక్చువల్గా ఈ డే యొక్క గోల్ ఏంటంటే టు ప్రమోట్ ద గ్లోబల్ సిస్టమ్ ఫర్ ప్రొటెక్టింగ్ ద న్యాచురల్ హ్యాబిటట్స్ అండ్ పబ్లిక్ అవేర్నెస్ ఫర్ ద సపోర్ట్ ఫర్ ద టైగర్ కన్జర్వేషన్ ఇష్యూస్. యాక్చువల్గా ఈ ఇయర్ అనేది మనకి 11th ఇంటర్నేషనల్ టైగర్ డేగా యానివర్సరీ మార్క్ చేస్తుంది. 11th ఇంటర్నేషనల్ టైగర్ డే అన్నప్పుడు మీకు ఇక్కడ ఐడియా రావాలి అంటే ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది 2010లో ఈ డే సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. దాట్ టు బై కన్సిడరింగ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ టైగర్ డే అనేది చూసుకోవచ్చు. ఓకేనా. సో మెయిన్గా ఈ టైగర్ పాపులేషన్ని కన్జర్వ్ చేయడము వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటట్ని ప్రిజర్వ్ చేయడమే దీనికి యూజ్ అవుతుంది. అండ్ ఈ ఇయర్ యొక్క థీమ్ చూసుకున్నట్టయితే మీకు ఏంటంటే దేర్ సర్వైవల్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే. 2021 యొక్క టైగర్ డే థీమ్ ఏంటి? వాటి సర్వైవల్ మన చేతిలో ఉంది. సర్వైవల్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అవర్ అంటే ఎవరు ఇక్కడ? హ్యూమన్ బీయింగ్స్. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఆబిచరీస్లోకి వెళ్ళినట్టయితే అర్జున అవార్డ్ విన్నింగ్ బ్యాడ్మింటన్ లెజెండ్ నందు నటేకర్ పాసెస్ అవే. ఓకే. సో ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నేమ్ ఏంటి మనకి ఇక్కడ? నందు నటేకర్. సో తను హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఇంటర్నేషనల్ టైటిల్ ఇన్ 1956. ఏమన్నారు? ఫస్ట్ ఇండియన్ టు విన్ ఇంటర్నేషనల్ టైటిల్. మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ అడగకుండా ఇండైరెక్ట్గా ఎలా అడుగుతారు అంటే హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ ఇన్ ద ఇయర్ 1956 that too recently passed away. What is the name of the person? అప్పుడు మీకు అసలు ఒకవేళ ఇది తెలియకపోతే ఐడియా రాదు. జస్ట్ మీరు ఏమని చదువు ఉంటారు? ఓకే వాట్ వీ కెన్ సే ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ రీసెంట్గా నందు టకేర గారు చనిపోయారు. ఇది ఒకటే మీకు ఐడియా ఉంటుంది. కానీ ఈ పాయింట్స్ కూడా మీరు ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మేబీ ఇలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. చిన్న చిన్న పాయింట్స్ కూడా చూస్తుంటారు మీకు ఎగ్జామినర్. సో ఒకసారి మీరు అది చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే తన యొక్క అచీవ్మెంట్స్ చూసుకున్నట్టయితే హీ వన్ ఓవర్ 100 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టైటిల్స్ ఫర్ ఇండియా ఇన్ హిస్ కెరీర్ అనమాట. దాట్ టు స్పానింగ్ ఆఫ్ 15 years అండ్ హీ వాజ్ ద రెసిపియంట్ ఆఫ్ ద ఫస్ట్ అర్జున అవార్డ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 1961. ఏమన్నారు ఇక్కడ? మళ్ళీ ఇంకొకటి చూసుకోవాలి. recipient of first Arjuna award as well as ఏంటి ఇక్కడ ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఇంటర్నేషనల్ టైటిల్.
2 స్పెషాలిటీస్ ఉన్నాయి ఇక్కడ, ఈ పర్సన్ అచీవ్ చేసిన ఏరియాస్ని అవి కూడా ఒకసారి మీరు రిఫర్ చేయండి. సో మీరు ఇక్కడ ఫోటోగ్రఫీ చూసుకోవచ్చు. ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ నందు నటేకర్ గారు రీసెంట్గా పాస్ అవే అయ్యారు. లెట్ us conclude our class. ప్రతి ఒక్కరూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వ్యాక్సిన్ అనేది తీసుకోండి. ఎందుకోసము అంటే మనం న్యూస్లో కూడా చూస్తున్నాం కదా, 3rd వేవ్ అనేది మేబీ హిట్ అవ్వబోతుంది ఇన్ ద మంత్స్ ఆఫ్ సెప్టెంబర్ టు అక్టోబర్ అనేది మనకి ఎయిమ్స్ డైరెక్టర్ కూడా చెప్పారు. సో యాజ్ వెల్ యాజ్ ఎవ్రీవన్ స్టే సేఫ్ అండ్ స్టే హోమ్. థ్యాంక్ యూ. We will meet you in the next class. Have a good day.